మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామమున ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వాక్య భాగానికి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. మరణ ఛాయలోనున్న నాపై జాలి చూపి ప్రేమ స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడి చేశావు. నన్ను నీ సొత్తుగా మలసావు. నాతో కలిసి మరణ ఛాయలోనున్న నాపై జాలి చూపి మరణ ఛాయలోనున్న నాపై జాలి చూపి ఇంటి సూర్యునిగా నాపై ఉదయించి మరణ ఛాయలోనున్న నాపై జాలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణమే బంధించి నన్ను లేవనెత్తి బంధించి నన్ను లేవనెత్తి వెలిగించినావు ఆరిన నా దీపము. వెలిగించినావు ఆరిన నా దీపము. యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా ప్రేమ స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడి పరచావు. నీ సొత్తుగా మలచావు. నీ సొత్తుగా మలచావు. నాతో కలిసి చప్పలు కొడుతూ కష్టాలలోనున్న నన్ను నీవు చూచి బాహుల్యముగా కరుణించినావు. కష్టాలలోనున్న నన్ను నీవు చూచి బాహుల్యముగా కరుణించినావు. కలవరపడకని నన్ను ధైర్యపరచి యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా కలవరపడకని నన్ను ధైర్యపరచి
శత్రువులందరినీ అణచివేసినావు, శత్రువులందరినీ అణచివేసినావు. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. ప్రేమా స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడిపరచావు. శత్రుగమలచావు. పరాక్రమశాలిగా నీవు నాతోనున్నావు, చిరమిచ్చువానిగా నా ముందు నీవు నడిచావు. పరాక్రమశాలిగా నీవు నాతోనున్నావు, శుభానిగా నా ముందు నీవు నడిచావు. క్షణముల ఐశ్వర్యము నాకిచ్చినావు, యేసయ్యా, యేసయ్యా, నా మెస్సయ్యా. క్షణముల ఐశ్వర్యము నాకిచ్చినావు, సమృద్ధిని నా చింత చేర్చినావు, సమృద్ధిని నా చింత చేర్చినావు. యేసయ్యా, ఓ మెస్సియా, యేసయ్యా, ఓ మెస్సియా. స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడిపరచావు. శత్రుగమలచావు, శత్రుగమలచావు. యేసయ్యా, ఓ మెస్సియా, యేసయ్యా, ఓ మెస్సియా, యేసయ్యా, ఓ మెస్సియా, యేసయ్యా, ఓ మెస్సియా, యేసయ్యా, మెస్సియా, యేసయ్యా, ఒక్కసారి మన చేతులెత్తి గొంతెత్తి సింహాసనాసీనుడైన దేవుని స్తుతిద్దాం మనసారా. హల్లెలూయా చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా స్తుతి చెప్పండి. 哈利路
నా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీ ఘనమైన పూజనీయమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుచున్నాం. గతించిన కాలమంతా మీ అపారమైన కృప, ప్రేమ, కనికరం, కటాక్షం మా అందరి ఎడల ఉంచినైనా సజీవుల దేశమందు ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా చేసిన కన్న తండ్రి వందనాలు. ఇంతవరకు స్తుతుల మూలంగా, తలాంతుల మూలంగా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. యేసయ్యా, మా అందరితో మాట్లాడండి అయ్యా. నా మా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఏ సంగతులు అవసరమో, ఏ మాటలు మీరు మాతో ముచ్చటింపదలంచారో, ఏ వాక్కు చేత మమ్మల్ని దర్శింపదలంచారో, ఆ దివ్యమైన వాక్కులు నీ సేవకుని నా నోటు ఉంచి మీరే బోధించువానిగా, ప్రకటించువానిగా, గ్రహింపచేయువానిగా, ఒప్పింపచేయువానిగా ఆత్మకార్యాన్ని చేయమని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ పూట ధ్యానాంశంగా యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చాలు. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభు మనకు ముందుంచి మనతో మాట్లాడబోతున్నారు. నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన శుభ సందేశం మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. ఈ ప్రార్థన ఓ భక్తుడు చేస్తున్నాడు. ఎక్కడుండి? యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి, కూపములో నుండి పైకి రప్పించున్నావు. కూపములో నుండి పైకి రప్పించున్నావు. మనలో చాలామంది కూపములో అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడైనా ఒక్కసారి ఆ కూపములో దిగాడా, ఇక మరెన్నడూ వాడికి అక్కడి నుండి బయటకు రాలేడు. అది కోపం అంటే అర్థం. కూపం. ఒకరోజు కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నాశనకరమైన గుంట అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ మూల భాష అనువాదంలో ఏమనుందో తెలుసునా? నాశనకరమైన కూపములో నుండి నువ్వు నన్ను పైకెత్తావు. పిల్లలారా, కూపము అంటే ఆ కూపములోనికి ఎవడైనా దిగితే కనుక, ఎవడైనా కోపంలో కాలు జారి పడినా దిగినా ఇక వాడెన్నడూ పైకి రాలేడు.
అయితే పిల్లలారా, ఒక భక్తుడు ఇక మరెన్నడూ రాలేను అని అనుకున్నాడు. ఇక నాశనకరమైన కూపములో నుండి ఇక మరెన్నడూ రాలేను అని అనుకున్నాడు. ఇక మరెన్నడూ పైకి రాలేను అని అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసునా? అతన్ని మరెన్నడూ ఇక పైకి రాలేను అని అనుకున్న ఆ నాశనకరమైన కూపములో నుండి, ఊబిలో నుండి, గుంటలో నుండి ప్రభు పైకి రప్పించాడు. ఇలా విడుదల పొందిన వారు చాలా తక్కువ మంది కనపడతారు. చాలామంది ఒక్కొక్కరు ఆ కూపంలోకి వెళ్తే కొంతమందికి విడుదల ఉండదు. కొంతమంది ఆ కూపంలోనే ఊపిరాడక చచ్చిపోతారు. కానీ కొంతమంది మాత్రమే అలాంటి కూపంలోని బయటకు పొందుతారు. అలాంటి కూపంలోని బయటకు వచ్చేది కొంతమంది మాత్రమే. అలాంటి కూపంలోనికి ఇక్కడ యోనా భక్తుడు వెళ్ళాడు. కానీ ప్రభు కటాక్షం ద్వారా అతడు బయటికి వచ్చాడు. ప్రభువా, ఇక నేను మరెన్నడూ తిరిగి రాను అని అనుకున్నా, మరెన్నడూ తిరిగి పైకి రానటువంటి, తిరిగి పైకి రాను అని అనుకున్న కూపంలోనికి వెళ్ళిపోయాను. కానీ నువ్వు ఆ కూపంలో నన్ను పైకి రప్పించావు. ఇదే సాక్ష్యాన్ని కీర్తనాకారుడైన దావీదు కూడా ఇస్తాడు. నేను నాశనకరమైన ఊబిలోనికి వెళ్ళిపోయాను, నాశనకరమైన కోపంలోనికి వెళ్ళిపోయాను, కానీ నువ్వు నన్ను ఆ నాశనకరమైన కోపంలో నువ్వు నన్ను పైకి రప్పించావు అంటాడు. అదంతా ఎందుకర్రా? యోబు భక్తుడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం చూడండి. కూపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణమును చెప్పండి విమోచించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడికి దిగిపోకుండా? కూపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణాన్ని, నేను అనుకున్నాను. యోబు భక్తుడు అంటాడు, నాకు వచ్చిన విషమ పరిస్థితులను బట్టి, నేను ఎదుర్కొన్న కష్టాలను బట్టి, నేను అనుభవించిన శ్రమలను బట్టి నేను కూపములోనికి దిగిపోయాను అని అనుకున్నా. కానీ కూపములోనికి దిగిపోతే ఇక నేను ఎన్నడూ పైకి రాలేను. కనుక ఎన్నడూ పైకి రాలేనటువంటి కూపములోనికి దిగిపోకుండా ఆయన నన్ను విమోచించి ఉన్నాడు అంటాడు యోబు. ఈ రాత్రికాల సమయంలో కూడా మీలో చాలా మంది, మనలో చాలా మంది ఈ కూపంలో ఉన్నారు. ఏదో ఒక కూపం. ఆ కూపంలో పడిన వాడెవడు బయటకు రాలేడు. అలాంటి కూపంలో ఉన్న వారిని నా ప్రభు విడిపించడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు మీ ముందుంచిన భక్తుని జీవితాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మద్యము కడుపులో నుండి, మద్యము కడుపులో ఉండి, మద్యము కడుపులో ఉండి. అది ఎలాంటి మద్యం? 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మద్యము ఒకటి. గొప్ప మద్యం. చరిత్ర ప్రకారం బహుశా ఆ మధ్యధర సముద్రంలో ఉన్న ఆ మద్యం 60 అడుగుల పొడవు, ఇంచుమించు 30 అడుగుల వెడల్పు కలిగిందై ఉంటుంది అని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు.
అది వస్తుంటే సముద్రం పాయలవుతుందా అన్నట్టు అనిపిస్తుందట. అలాంటి మద్యపు కడుపులో ఉన్నాడు. నెంబర్ 1, మద్యము కడుపులో ఉన్నాడు. మద్యము కడుపులో ఉండి. నెంబర్ 2, అదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఉపద్రవములో ఉండి అనండి ఉపద్రవము అంటే అర్థం ఏంటి చెప్పాలి. ముంచుకొచ్చేస్తుంది చూసారా, అనుకోకుండా ముంచుకొచ్చేస్తుంది. నా వైపు చూస్తూ వినండి. సడన్లీ ముంచుకొస్తే చూసారా, దాన్ని ఏమంటారు? ఉపద్రవం. అరే ఇలా జరుగుద్దని అనుకోలేదు, ఇలా అవుద్దని అనుకోలేదు, అయ్యో బాబోయ్ ఈ రోగం అక్కడ తీసుకొని వెళ్ళొద్దని అనుకోలేదు. ఉపద్రవం అంటే సడన్లీ ఒకేసారి ఒక పెద్ద కరటంలాగా మన మీదకి వచ్చి మనలను, మన కుటుంబ వ్యవస్థను ముంచేయాలని చూసారు. అదేంటి? ఉపద్రవం. మద్యపు కడుపులో ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడున్నాడు? ఉపద్రవంలో ఉన్నాడు. నెంబర్ 3, అదే వచనం కిందకి రండి, 2వ వచనం కిందకి రండి. పాతాళ గర్భములో నుండి యెహోవా, పాతాళ గర్భములో ఉండి. అందరూ అన్నమాట, పాతాళ గర్భములో ఉండి. నెంబర్ 4, ఇప్పుడు చదువుకున్నాం చూసారు ఇందాక 6వ వచనం, కూపములో ఉండి. మీరు చెప్పండి ఇప్పుడు. నెంబర్ 1 మద్యం కడుపులో ఉండి. నెంబర్ 2 ముంచుకొచ్చిన అపాయములో ఉండి అనండి. ముంచుకొచ్చిన అపాయంలో నుండి. నెంబర్ 3 పాతాళ గర్భములో ఉండి. నెంబర్ 4 కూపములో ఉండి. ఈ 4 దేనిలోనికి ఎవడెళ్ళినా కూడా ఇక వాడెన్నడు మరెన్నడు పైకి రాడు. మద్యపు కడుపులోకి వెళ్ళిన వాడు బయటకు వస్తాడా? ఇక మరెన్నడు వాడు పైకి రాడు. ముంచుకొచ్చిన అపాయంలో ఉన్నవాడు, పడినవాడు బయటకు వస్తాడా? ఇక వాడు ఎన్నడు పైకి రాడు. పాతాళ గర్భంలో ఉండి. పాతాళం అంటే చనిపోయిన పాపాత్ములు వెళ్ళే, మృతులుండే స్థలం. అక్కడికి వెళ్ళిన వాడు ఎవడైనా బయటకు వస్తాడా? రాడు. కూపములోకి వెళ్ళిన వాడు పైకి వస్తాడా? రాడు. ఇప్పుడు యోనా అంటాడు, మద్యపు కడుపులో ఉండి, ముంచుకొచ్చిన ఉపద్రవంలో ఉండి, పాతాళ మృతులు, చనిపోయిన మృతులుండే పాతాళ గర్భంలో ఉండి, కూపంలో ఉండి, అంటే ఇక మరెన్నడూ తిరిగి పైకి రాలేనటువంటి స్థలములలో ఉండి దేవునికి మనవి చేస్తున్నాడు. ప్రభు ఆ మనవి అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుని పేరేంటో తెలుసిన ప్రార్థన ఆలకించువాడు. నీవెక్కడుండి ప్రార్థన చేస్తున్నావు అన్నది చూడడు. నువ్వు ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నావు అన్నది ఆయన చూస్తాడు. నువ్వే మనసుతో ప్రార్థన చేస్తున్నావు అన్నది ఆయన చూస్తాడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లోకి వెళ్ళిన భక్తుని పేరేంటి? యోనా. ఈయనెవరు? ఒక ప్రవక్త. ఈయనెవరు? దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు. ఈయనెవరు? దేవుని స్వరాన్ని ఆలకించి అది దేవుని స్వరమని గ్రహించగలిగిన వాడు. ఒక ప్రవక్త అండి. ఒక ప్రవక్త దేవుని స్వరాన్ని వినగలిగిన శక్తి కలిగిన వాడు, దేవుని ప్రత్యక్షతను అనుభవించే కృప కలిగిన వాడు.
ఎవడో ఒక పాపి, ఒక అక్రమకారుడు, ఒక లోక సంబంధి కూపంలోకి, పాతాళ గర్భంలోనికి, ఉపద్రవాల్లోనికి వెళ్ళాడు అంటే అర్థం ఉంది. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, దేవుని ఏర్పాటు కలిగిన వాడు ఎందుకు వెళ్ళాడు? ఉపద్రవంలోనికి వెళ్ళాడు. పాతాళ గర్భములోకి వెళ్ళాడు, కూపంలోనికి వెళ్ళాడు. ఆత్మీయుల జీవితాల్లో కూడా ఇలా జరుగుతాయా? జరుగుతాయి. ఎందుకు? ఒక ప్రవక్త జీవితంలో, ఒక దైవజనుడి జీవితంలో కూపాన్ని చూడవలసి వచ్చింది, పాతాళ గర్భానికి వెళ్ళవలసి వచ్చింది, ఉపద్రవంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు విచ్చేసిన ప్రభు పిల్లలారా, నువ్వు ఆత్మీయుడివే, నేను కాదు అని అనను. నువ్వు పరిశుద్ధుడివే, నేను కాదు అని అనను. ఏర్పాటు కలిగిన వాడవే, నేను కాదు అని అనను. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, కాదు అని నేను అనను. నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగిన కృప కలిగిన వాడివి, కాదు అని నేను అనను. రక్షింపబడి మారు మనసు పొంది ఆత్మతో నింపబడిన వాడివి, కాదు అని అనను. మరి నీవెందుకు ఉపద్రవంలోకి వెళ్ళవలసి వచ్చింది? ఉపద్రవము, పాతాళ గర్భము, కూపము, మత్స్యపు కడుపు, వీటిలోనికి ఎందుకు వలస వచ్చింది? ఒక ఆత్మీయుడు ఉపద్రవాలు సవి చూస్తాడా? ఉపద్రవాలంటే అర్థం ఏంటి? అనుకోకుండా ముంచుకొచ్చే పెద్ద ప్రమాదం, అపాయం. ఆత్మీయులకు కూడా ఇలా జరుగుతాయా? చూడండి, ఆమోసు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. చెప్పండి, కలుగునా? మాట్లాడండారా? యెహోవా కలుగ చేయనిదే పట్టణములో ఉపద్రవం కలుగుతుందా? నీ జీవితంలోనికి దేవుడు ఉపద్రవం అనుమతించకపోతే ఉపద్రవం కలుగుతుందా? నో. వినండి, మీ ఆత్మీయ జీవితాలకు కావలసిన సందేశాన్ని ఈ రాత్రి నా ప్రవహిస్తున్నాడు. ఎందుకు నీ కుటుంబం మీద ఉపద్రవం, ముంచుకొచ్చిన పరిస్థితులు, ఇక నువ్వు మెరెన్నడు పైకి రానటువంటి కోపంలోనికి నువ్వు దిగిపోటగల కారణమేంటి? అయ్యో, నిలువున్న గోతులోకి వెళ్ళిపోయాను, అప్పుల కూపులోకి వెళ్ళిపోయాను, ఇక నేను మరెన్నడూ పైకి రాలేనంత ఆర్థికపరమైన కోపంలోకి వెళ్ళిపోయాను, నేను కోపంలోనికి వెళ్ళిపోయాను, మరెన్నడూ నన్ను పైకి తీయలేనంత అనారోగ్యమనే కోపంలోనికి వెళ్ళిపోయాను, ఏ డాక్టరు స్వస్థపరచలేనంత కోపంలోకి వెళ్ళిపోయాను, కోపంలోనికి వెళ్ళిపోయాను. ఉపద్రవం, పాతాళ గర్భం, నెక్స్ట్ కోపం. ఎందుకు? ఒక ప్రవక్త, ఒక దైవజనుడి జీవితంలో దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు, దేవుని కృప కలిగిన వాని జీవితంలో ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది? నువ్వు ఆత్మీయుడివే, నువ్వు ఆత్మీయురాలవే, మరి నీ జీవితంలో ఉపద్రవాలు ఏంటి? ఆ ముంచుకొచ్చిన అపాయం ఏంటి? యెహోవా కలుగ చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగుతుందా? ఒక మాట చెప్తున్నాను, చేతి సహాయం లేకుండా
గొడ్డలి తనకు తాను ఏమైనా చేయగలుగుతుందా? మాట్లాడండి. చేయలేదు. చేతి సహాయం కావాలి. ఉపద్రవం గొడ్డలైతే చేతి సహాయం దేవునిది. దేవుడు అనుమతించనిదే ఎవని జీవితంలో కూడా ఉపద్రవం కలగదు. నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ఎవని జీవితంలోనైనా సరే ఉపద్రవం కలిగింది, ఒక ముంచుకొచ్చిన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసునా? యెహోవా కలుగ చేయనిదే ఉపద్రవం కలుగుతుందా? నో ఛాన్స్, కలగదు. మరి ఎందుకు ఉపద్రవం అనుమతించాడు ఈ సేవకుని జీవితంలో? యోనా జీవితంలో ఎందుకు ఉపద్రవం వచ్చింది అంటే మీరేం చెప్పాలి? ఆయన కలుగు చేశాడు. ఆయన కలుగు చేశాడండి. పిల్లలారా, నీ ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయునిగా, ఒక ఆత్మీయురాలుగా వెలుగొందుచున్న నీ జీవితంలో ముంచుకొచ్చిన పరిస్థితులు, ఆ ఉపద్రవాలు, ఇక నువ్వెన్నడూ పైకి రాకుండా చేస్తున్న ఆ కూపంలోనికి దిగిపోవటానికి గల కారణాలేంటి? అది భక్తుడు నెంబర్ 1 ఉపద్రవంలోకి వెళ్ళాడు, ముంచుకొచ్చిన అపాయం. 2 పాతాల గర్భములోనికి వెళ్ళాడు. పాతాల గర్భంలో ఏముంది? ఒకడు వెళ్ళాడుగా మనోడు. ఎవరు? ధనవంతుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాతాల గర్భంలోకి వెళ్ళి కేకలేస్తున్నాడు, అబ్రహాము తండ్రి. కనులెత్తి దూరము నుండి చూస్తున్నాడట. దూరము నుండి చూసి, అబ్రహాము తండ్రి, ఈ అగ్నిలో నేను యాతన పడుచున్నాను, బాధపడుతున్నాను. నీ ప్రక్కనే ఉన్న లాజరుతో ఒక చుక్క నా నాలుక మీద చిటుకుని వెళుతూ వేస్తావా? ధనవంతుడు కేక వేస్తున్నాడు పాతాళంలో ఉండి, ఈ అగ్నిలో నేను యాతన పడుచున్నానని, వేదన పడుచున్నానని కేకలు వేశాడు. మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 16:24 మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు కాదు. అంటే పాతాళ గర్భంలో ఉన్నది ఏంటి? యాతన అనండి. ఉపద్రవం ఏం చేస్తుంది? ఒక ప్రళయాన్ని ముంచుకొస్తుంది, ఒక సమస్యను ముంచుకొస్తుంది. ఉపద్రవం అంటే అర్థం ఏంటో తెలుసు? సడన్లీ ముంచుకొచ్చిన అపాయం. మరి ఈ యొక్క యోనా జీవితంలో, ఒక ఆత్మీయుని జీవితంలో ఒక అపాయం, ఒక పెను ప్రమాదం ఉపద్రవం వల్ల ఎందుకు ముంచుకొచ్చింది? 2 పాతాళంలోనికి, పాతాళ గర్భంలో ఏముంది? యాతన. ఈ యాతనల్లో ఎందుకు పడవలసి వచ్చింది? నెంబర్ 2. నెంబర్ 3 కూపము. అంటే ఆ కూపంలోకి వెళ్ళిన వాడు మరి ఎన్నడికి పైకి రాడు. పైకి రానటువంటి కూపంలోనికి ఎందుకు వెళ్ళాడు? దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఆయన అన్యాయము చేయుట అసంభవం. ఎందుకు ఈ భక్తుని జీవితంలో ఈ ఉపద్రవం, ఈ పాతాళ గర్భ పంచులు చూడవలసిన పరిస్థితి, కూపంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో చెప్పన? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండి అదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. కోపములో నుండి, కూపములో ఉండి, ఉపద్రవములో ఉండి, పాతాళ గర్భములో ఉండి, మరెన్నటికి ఎక్కి రాకుండా గడియలు వేయబడిన స్థలములో ఉండి, నేను మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ భక్తుని జీవితంలోకి శ్రమ రాట గల కారణం ఏంటో బహుశా మీకు అర్థమై ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు? చెప్పాలి అందరూ చెప్పండి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత జాకబోనేని గారు ఆయన రాస్తూ అన్నారు, చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడట. 3 రోజులు కూడా బయటకు రావటానికి ప్రయత్నం చేశాడట. చేప కడుపులో ఉండి ట్రై చేసి ఇక నేను రాలేను అనుకున్న టైంలో అప్పుడు మొదలుపెట్టాడట. ఏంటి? దేవునికి జ్ఞాపకం చేసుకోవటం. పిల్లలారా, ఇతడు ఒక ప్రవక్త, ఇతడు ఒక దైవజనుడు. దేవుని స్వరాన్ని విని దేవుడు నాతోనే మాట్లాడాడు, నాతో విషయం చెప్పాడని గ్రహించగలిగిన కృప కలిగిన వాడు. కానీ ఇతని జీవితంలోకి ఉపద్రవం, పాతాళ గర్భంలో ఉన్న యాతన, కూపము, దిగిపోయిన అనుభవం, ఇక మరెన్నటికి పైకి రానటువంటి నాశనకరమైన కోపంలోనికి దేవుడి తన్ని పంపడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇతడు దేవునిని చెప్పరే మరచిపోయాడు. ఈ ఆత్మీయుడు ఉపద్రవంలోనికి, ముంచుకొచ్చిన అపాయకరమైన పరిస్థితుల్లోనికి, 2 పాతాళ గర్భంలో ఉన్న యాతనలకు, 3 కూపంలోనికి, ఇక మరెన్నడూ పైకి రాలేనటువంటి నాశనకరమైన జిగటగల దొంగ ఊపులోనికి ఈ ఆత్మీయుడు వెళ్ళిపోటానికి దేవుడు అక్కడ దాకా ఇతను పంపించడం గల కారణం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడు యెహోవాను చెప్పరే అందరూ చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణం మూర్ఛిల్లిందట. అనండి, ట్రై చేసి ప్రాణం మూర్ఛిల్లిందట. నేను అంటాను, నువ్వు దేవునితో కలబడే మనస్తత్వం ఉన్నంత వరకు కూడా నువ్వు దేన్ని చేయించలేవు. నీ తొడగోటి నరం వదలాలి, నువ్వు దేవుని చేతిలో ఇరవబడాలి. నేను దీన్ని ట్రై చేసి నేను ఎక్కగలను అని నువ్వు అనుకున్నప్పుడు వదిలేస్తా. ట్రై చేయి కొడుక, ట్రై చేయి అంటాడు. ట్రై చేయి కొడుక, ట్రై చేయి, చేస్తున్నావుగా, ట్రై చేయి. సుక్కోతులో పాకాలు వేసుకున్నావుగా, వేసుకో. నేను వద్దన్నో. అది నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? తండ్రి ఇంటికి వెళ్ళమన్నా. నువ్వు సుక్కోతులో పాకాలు వేస్తున్నావుగా, ఎయ్, ట్రై చేయనా? వదిలేస్తాడు దేవుడు. యోనాను దేవుడు ఉపద్రవంలోనికి, పాతాళ గర్భంలో ఉన్న యాతనల్లాంటి యాతనలలోనికి, ఇక మరెన్నడూ పైకి రాలేనటువంటి నాశనకరమైన కోపంలోనికి దేవుడు అతన్ని పంపడం కారణం ఏంటి? ఆల్రెడీ అతడికి అంతా చెప్పాలి. అక్కడ ఆయన చెప్తున్నాడుగా, నేను కోపములో ఉండి నా ప్రాణము మూర్ఛిల్లగా, కోపములో ఉండి నా ప్రాణము మూర్ఛిల్లగా నేను యెహోవాను. హలో, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడట? మూర్ఛిల్లిపోయిన తర్వాత. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లలారా, ఒక దైవ సేవకుని జీవితంలోకైనా, ఒక ఆత్మీయుని జీవితంలోనికైనా, ఒక విశ్వాస జీవితంలోనికైనా ఉపద్రవాలు, పాతాళములో ఉన్న యాతనలు, ఇక మరెన్నడూ మనం పైకి రాలేనటువంటి ఊబిలోనికి దేవుడు ఎందుకు పంపుతాడంటే, ఎక్కడో నువ్వు చెప్పరే మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావు. నీకు గుర్తు చేయాలిగా. మరి
నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో, నీ ప్రత్యేకత ఏంటో, అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అదంతా గుర్తు చేయాలిగా. అది గుర్తుకు రావాలంటే నీ బలం ఉడగాలిగా, నీ తొడగొట్టినారం తెగాలిగా, ఆస్తి తరగాలిగా. ఇక నేను ఏం చేయలేను ప్రభు అని చెప్పి నువ్వు చేతులు ఎత్తాలిగా. చెప్తున్న పిల్లలారా, చాలా విషయాల్లో మనమేంటి అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. యోనాని దేవుడు నినివేకు వెళ్ళమన్నాడు. యోనా ఎటు వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. పిలుపేంటి? నినివే. ఈయన ఎన్నుకున్న మార్గం ఏంటి చెప్పండి? తర్షీష్. ఇప్పుడు యోనా తన పిలుపును మర్చిపోయి, ప్రభు తన ముందుంచిన పనిని మర్చిపోయి తన స్వయిష్టం అనే మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పిలుపు గుర్తు రావాలంటే, ఆ ఏర్పాటు గుర్తు రావాలంటే, ఆ పని గుర్తు రావాలంటే, ఆయన పట్ల, యోనా పట్ల దేవునికి కూడా సంకల్పం గుర్తు రావాలంటే, యోనాను పిలిచిన ఆ దేవుని మహాత్మ్యం ఏంటో గుర్తు రావాలంటే తప్పలేదు. యోనాను అక్కడిదా పంపించాల్సి వచ్చింది. ఎక్కడిదా పంపించి వచ్చాడండి దేవుడు? ఇతడు తర్షీషుకి వెళ్దామని బయలుదేరాడు. నినివేకి వెళ్ళమన్నాడు ప్రభు. మనోడు ఎటు వెళ్ళాడు? కానీ తర్షీషు వెళ్ళాడా చెప్పండి? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు బయలుదేరాడు. కానీ తర్షీషు వెళ్ళాడా? తర్షీషు వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఒక దైవజనుడు అంటాడు, జాక్పూనెన్ గారు ఆయన రాస్తూ ఆయన అంటాడు, తర్షీషుకు వెళ్ళిన ఇతన్ని దేవుడు అడ్డగించాడట. అడ్డగించి ఇతన్ని ఎత్తి సముద్రంలో పడవేసేటట్టు చేశాడు. ఇతనిని ఎత్తి సముద్రంలో పడవేసేటట్టు చేశాడు. దేవుడే కావాలని అతన్ని సముద్రంలో పడవేశాడు. వినండి, కావాలని చెప్పి దేవుడు కొంతమందిని శ్రమలోనికి నెట్టివేస్తాడు. ఎవరిని ఏ ఇబ్బందిలో నెట్టాలో దయచేసి వినండి. ఎవరిని ఏ ఉపద్రవంలో నెట్టాలో, ఎవరిని ఏ అపాయంలో నెట్టాలో, ఎవరిని ఏ కూపంలో నెట్టాలో, ఏ కూపంలో నెడితే, ఏ ఉపద్రవంలో నెడితే, ఏ అపాయకరమైన పరిస్థితిలో నెడితే ఆ ప్రభుని ఇతడు జ్ఞాపకం చేసుకుంటాడో ఆయనకు తెలుసు. కాబట్టి తర్షీషు బయలుదేరిన యోనాను దేవుడే కావాలని చెప్పి అతన్ని ఎత్తి సముద్రంలో పడవేసేటట్టు చేశాడు. సముద్రంలో పడవేయగానే సముద్రం లోపలికి వెళ్ళాడా? చేప కడుపులోకి వెళ్ళాడా? నో. అక్కడ బైబిల్లో క్లియర్గా రాశాడు, సముద్ర అగాధంలో చూసేటట్టు చేశాడు దేవుడు. చేపలో పడలా, చేప నోట్లో పడలేదు. చూడండి ఒకసారి ఆ యోనా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో, చేప నోట్లోనా సముద్ర గర్భంలోనా? సముద్ర గర్భంలో పడేశాడు. సముద్ర గర్భంలో పడేశాడు. పడవేసింది ఓడలో ఉన్న వాళ్ళ దేవుడా? చెప్పండి, మాట్లాడండి. పడవేసింది ఓడలో ఉన్నవారా దేవుడా? దేవుడే. అక్కడ రాశారు చూడండి 3వ వచనం, నీవు నన్ను
అగాధ సముద్రంలో పడవేశావు. దేవుడే కావాలని చెప్పి యోనాను ఎత్తి సముద్రంలో పడవేసేటట్టు చేశాడు. సముద్రపు గర్భంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ 3వ వచనం కింద మాటలు చూడండి. సముద్ర గర్భంలో పడవేస్తున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఆ సముద్రపు అగాధము చూసిన తర్వాత దేవుడికి చేపకు ఆజ్ఞాపించాడు. అది మింగింది. మృంగిన తర్వాత మరలా అతన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పడవేసింది? నినివే పట్టణంలో పడవేసిందని ఎక్కడ ఆధారం ఉంది? నినివే పట్టణంలో పడవేయలేదు. వినండి, చెప్తున్నాను. నినివే పట్టణంలో పడవేయలేదు. ఎందుకంటే ఇప్పుడు యోనాని మచిలీపట్నంలో మింగిన చేప ఏలూరులో తీసుకొచ్చి పడేసిందని నమ్ముతారా? చెప్పరే. ఎందుకని? ఏలూరులో సముద్రం లేదు కాబట్టి. మచిలీపట్నంలో ఉంది అంతే. ఏలూరులో సముద్రం లేదు కాబట్టి ఆ చేప ఎక్కడికి రాలేదు. మరి ఎక్కడ పడేసింది? అతడు ఎక్కడి నుండి బయలుదేరాడో తిరిగి తీసుకొని వెళ్ళి అక్కడే పడేసింది. అతని పిలుపు ఎక్కడ ప్రారంభమైందో, అతని ఏర్పాటు ఎక్కడో, అతడి తొలిదడుగు ఎక్కడో, మరలా తిరిగి ప్రయాణం అక్కడికే వెళ్ళింది. చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నినివే పట్టణానికి సముద్రం లేదు. సముద్రానికి నినివే పట్టణానికి 500 కిలోమీటర్ల దూరం, 500 మైళ్ళ దూరం. ఇతడు ఎక్కడైతే ప్రయాణంలో బయలుదేరాడు, ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడ వాడెక్కాడు? మాట్లాడరే. యొప్పేకు పోయి, ఎక్కడ? యొప్పేలో వాడెక్కాడు. మళ్ళా మనోడు ఎక్కడికి వెళ్ళాడు? యొప్పే రేవులో దిగాడు. నేను ఒక మాట చెప్తాను, వింటారు? నీ ఏర్పాటేంటో, నీ ప్రణాళిక ఏంటో, నీ సంకల్పం ఏంటో, నీ పిలుపేంటో, నిన్ను పిలిచిన దేవుని ఔన్నత్యం ఏంటో నువ్వు గుర్తుంచుకొని అడుగులేసే వరకు కూడా ప్రయాణం మొదటి కాడికే వెళ్తుంది. ఇక్కడ యోనాను చూడండి, ఒక భక్తుని, ఒక పరిశుద్ధుని, దేవుని స్వరాన్ని విని ప్రభు నాతో మాట్లాడాడు అని గ్రహించగలిగిన టాలెంట్ కలిగిన వాణ్ణి, ప్రభు నాతోనే మాట్లాడాడు అని స్పందించగలిగిన వాణ్ణి దేవుడు ఉపద్రవంలో పండించాడు, కోపంలోనికి పంపించాడు, సముద్ర అగాధములో పడవేశాడు. ఇక మరి అన్నిటికీ పైకి రాకుండా చేశాడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందో చెప్పనా? యోనా తన పిలుపును, తన ఏర్పాటును, తన ఎడల దేవునికి ఉన్న సంకల్పాన్నంతా మర్చిపోయాడు. తన స్వంత ఇష్టానుసారంగా నడవటం ప్రారంభించాడు. నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళటం ప్రారంభించాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ మార్గం దేవునికి ఆయాసం కలిగిస్తున్నప్పుడు, దయచేసి వినండి బిడ్డలారా, నా మార్గమైనా నీ మార్గమైనా దేవునికి ఆయాసం కలిగిస్తుంటే, అది నీకు క్షేమకరం కాకపోతే, అది నీ ఎడల ఉన్న దేవుని సంకల్పం నెరవేర్చబడేది కాకపోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని పడవేసేది ఎక్కడ? ఉపద్రవములో అనండి, పాతాళ గర్భములో అనండి, కూపములో అనండి. అది కూపంలో పడవేశాడు.
దేవుడు ఆ కోపంలో పడవేసిన తర్వాత ఆ పాతాళ గర్భపంచుల్లో ఉన్న యాతనలకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి యెహోవాను చెప్పరే. అంటే మీకేమర్థమైంది వచ్చుడు చదువుతున్నప్పుడు? టోటల్గా యోనా తమ దేవునిని కూడా చెప్పరే, మర్చిపోయాడు. ఈ రాత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మీలో ఎంతమంది మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మర్చిపోయిన వారు ఉన్నారు? మీ పట్ల కార్యాలు చేసిన దేవునిని మర్చిపోయిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి పదే సార్లు బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పన, వారు తమ దేవుడు చేసిన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఎన్ని అద్భుతాలన్నా చేయని వాళ్ళ స్థితి ఏంటి చెప్పరే, మర్చిపోయారు. మారాన్నీళ్ళు మధురంగా చేస్తే మర్చిపోయారు. ఒక బండను చీల్చి సముద్ర జలమంతా సమృద్ధి అనే జలాలు వారి కొరకు ఎడారిలో ప్రవహింపచేస్తే ఆ సంగతి మర్చిపోయారు. అంతరిక్షాన్ని తెరిచి దేవదూతల ధాన్యాన్ని, దేవదూతల ఆహారాన్ని వారికి ఇస్తే మర్చిపోయారు. సముద్రాన్ని వారి కళ్ళెదుటే రహదారిగా మార్చి ఆరిన నేలన వారిని నడిపిస్తే ఆ సంగతి మర్చిపోయారు. ఒక్కసారి మీ దృష్టి దైవ సేవకునిగా నా వైపు మళ్ళించండి. సోదరుడా, నీ ప్రారంభమేంటో, హలో, నీ ప్రారంభమేంటో, ఏ కోతి నుండి ప్రభు నిన్ను లేపాడో, ఏ గోతి నుండి ప్రభు నిన్ను లేపాడో, ఏ బండ నుండి నీవు చెక్కపడ్డావో, ఏ గోతి నుండి నేను లేపాడో, ఏ బండ నుండి ప్రభు నిన్ను చెక్కాడో, ఏ నాశనకరమైన ఊపిలో ఉన్నప్పుడు నిన్ను పైకి లేవనెత్తాడో, నీ కొరకు ఎన్నెన్ని కార్యాలు చేశాడో అసలు నీకు గుర్తుందా? నీకు గుర్తుందా అని అడుగుతున్నాను. నీ పట్ల ప్రభువు చేసిన కార్యాలు 1, 2, 3 చెప్పరా? అసలు గుర్తుంటేగా పద్దాక నీకు రిమైండ్ చేస్తూ ఉండాలి. ఎవడు చేస్తాడు? నీ తాత. నీ పట్ల ఆయన చేసిన కార్యాలు, నీ పట్ల ఆయన రోజుకు అద్భుతం చేసిన వాళ్ళు మర్చిపోయారు. అందుకనే దేవుడు అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయేటట్లు చేశారు. బైబిల్లో ఒక మాట ఉంది చెప్పనా, దేవునిని మరచు వారి గతి అంతే. అంతే అంటే ఆకులు రాలినట్లు. ఇచ్చింది కానాను, ఇస్తాను అన్నది కానాను, వారికి ఇస్తానని మాట ఇచ్చింది కానాను, వారు పుచ్చు చేరవలసింది కానాను. కానీ వాగ్దానాన్ని సవిచూడక మునిపే, వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే ఆకులు రాలినట్లు రాలిపోయారు. వై? ఏంటి కారణం? మర్చిపోయారు తమ పిలుపును, తమ ఏర్పాటును, తమ ఎడల దేవునికి ఉన్న సంకల్పాన్ని, తమ ఎడల దేవుడు చేసిన ఉన్నతమైన కార్యాలను మర్చిపోయే వారి గతంతే ఉపద్రవం. ఆ ఉపద్రవంలోకి వెళ్తే ప్రభుని జ్ఞాపకం వస్తాడు. ఎక్కడ జ్ఞాపకం వచ్చాడు మనోడికి? ఉపద్రవంలోకి వెళ్ళినాక ఒక అపాయం ముంచుకొచ్చిన తర్వాత ప్రభువా అన్నాడు. ఎంతోడంటే వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ తుఫాను వచ్చి ప్రార్థన చేస్తుంటే మనోడు అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటాడు. ప్రార్థన చేశాడా? చేయలే. వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ తమ దేవుళ్ళకి బలులు అర్పిస్తున్నారట. చూడండి మనోడు ఏం చేశాడు? యోనా గ్రంథం తమ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటూ
మొదటి అధ్యాయం 16వ వచనం అండి. ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలర్పించి మొక్కుబళ్ళు చేశారు. మనోడు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. పిల్లలారా, ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ఎదురుకు తీసుకుని వస్తున్నాను. నీ జీవితంలో ప్రభు ఎన్ని కార్యాలు చేశాడో, ఎప్పుడు ఏ కార్యం చేశాడో, ఏ రోజు చేశాడో, ఎక్కడ ఏ కార్యం చేశాడో, ఏ గుంట నుండి నిన్ను లేపాడో, ఏ బండ నుండి నిన్ను చెక్కాడో, అది నువ్వు మర్చిపోయిన రోజున నిన్ను దేవుడు పడవేసేది ఉపద్రవం, నిన్ను దేవుడు వదిలేసేది పాతాళ గర్భం, నిన్ను దేవుడు నెట్టివేసేది కోపం. చాలామంది క్రైస్తవులు, చాలామంది కుటుంబాలు ఎందుకు ఉపద్రవాల మధ్య పయనిస్తున్నారు? వారి కుటుంబాల్లో, వారి పరిచర్యల్లో ఆ ఉపద్రవాలు ఏంటి? ఆ ఉపద్రవం నెక్స్ట్ ఆ పాతాళ గర్భం, లోతులు, నెక్స్ట్ ఆ కోపం దేవుడే పడవేశాడట. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత యోనా గుర్తు చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు తమ దేవుడైన యెహోవాను. అప్పుడు దాకా దేవుడు గుర్తు రాలేదా? దేవుడు నీకు ఎలా గుర్తుకొస్తాడో, ఏం చేస్తే దేవుడిని గుర్తొస్తాడో, ఆయన చేతగానోడేం కాదు. ఎవనికి దేవుణ్ణి ఎలా గుర్తు చేయాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు మర్చిపోతావు, కానీ నీ జ్ఞాపకం ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు నువ్వు కన్నీళ్ళుస్తావో తెలుసు. నీ కఠిన హృదయం ఎంతసేపు ఉండదో తెలుసు. యాకోబు కన్నీళ్ళు ఎట్టొస్తాయో దేవునికి తెలియదు. తన 12 మంది పిల్లల్ని విభాగిస్తే, తన భార్యలను చెదరగొడితే ఇప్పుడు ఏడవడా? చచ్చినట్టు ఏడుస్తాడు. కావాలని దేవుడు యాకోబు కుటుంబాన్ని చెదరగొట్టాడు. భార్యల్ని, పిల్లల్ని ఒక గుంపు, ఆస్తులు ఒక గుంపు, అంత 2గా విభాగించేశాడు. కొన్ని కుటుంబాల్లో విచ్ఛిన్నం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్య విచ్ఛిన్నం, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య విచ్ఛిన్నం, సేవకునికి సంఘ కాపరికి సంఘానికి మధ్య విచ్ఛిన్నం. కారణం ఏంటో తెలుసా? 2 భాగాలు ఎందుకు చేస్తాడో తెలుసా? ప్రభువు నీకు గుర్తొస్తాడేమో అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటావేమో. ప్రభు, ఉపద్రవంలో ఉన్నాను, కోపంలో ఉన్నాను, నేను పైకి రాలేను ప్రభు, ఈ కోపంలో ఉన్నాను, ఉపద్రవంలో ఉన్నాను, పాతాళ గర్భంలో యాతన అనుభవిస్తున్నాను ప్రభు అంటూ కేక వేస్తావేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. గుర్తు చేసుకుంటావేమో, జ్ఞాపకం చేసుకుంటావేమో. ఎంతమంది మర్చిపోతున్నారా? ప్రభు మీ పట్ల చేసిన కార్యాలు మర్చిపోయే వాళ్ళు ఎంతమంది? మీ బిడ్డల పట్ల, మీ పట్ల, మీ కుటుంబాల పట్ల మీరు మరణశయ్య మీద ఉన్నప్పుడు, రోగగ్రస్తులై ఉన్నప్పుడు, డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు మీ జీవితాల్లో ఆయన ఏం చేశాడు? ఎందుకు మర్చిపోయావు? పూటగడవని స్థితిలో నీకు ఆయన ఎలా సమృద్ధినిచ్చాడు, నీ ముందు సముద్రాలను రహదారులుగా ఏ విధంగా మార్చాడు, ఆ సంగతంతా నీకు జ్ఞాపకం చేయటానికి నువ్వు మర్చిపోయావు కదా. ఆ సంగతి జ్ఞాపకం చేయటానికి దేవుడు అతన్ని ఎక్కడ పంపాడు? ఉపద్రవంలోకి. ఇంకెక్కడ పంపాడు? పాతాళ గర్భంలోనికి. నెక్స్ట్ ఇంకెక్కడ పంపాడు? కోపంలోనికి. ఒక భక్తునే దేవుడు అలా చేస్తున్నప్పుడు నిన్ను చేయడా? ఒక భక్తుని, ఒక పరిశుద్ధున్నే కోపంలోనికి వదిలేశాడు, పాతాళ గర్భంలోకి వదిలేశాడు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నీ దేవుడు ఏమై ఉన్నాడో, నా వైపు చూస్తూ వింటున్నారా? నీ దేవుడు ఏమై ఉన్నాడో, నీ పట్ల ఆయన ఏం చేశాడో,
నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో, నీ సంకల్పం ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, అదిగో యోన ఆ కోపంలో ఉండి తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా సోదరుడా? నీ దేవుడు సముద్రములలో రహదారులు ఏర్పాటు చేయగలిగిన వాడని జ్ఞాపకం చేసుకుంటావా? ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవుతాడో వాని జీవితం ధన్యమవుతుందని జ్ఞాపకం చేసుకుంటారా? నీ దేవుని శక్తి సామర్థ్యత ఏమైందో జ్ఞాపకం చేసుకుంటావా? పొదలో అగుపడిన వాని కటాక్షం యోసేపు తల మీదకొచ్చి యోసేపుని గోడలు దాటి వ్యాపించేటట్టు చేసిందని జ్ఞాపకం చేసుకుంటావా? ఆ దేవుని కటాక్షం కొరకు ఎదురు చూస్తావా? నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు? నిన్ను పిలిచిన దేవునినా నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది? తర్షీషునా? నీ మెదడులో, నీ ఆలోచనలో ఉండవలసింది తర్షీషా? నిన్ను పిలిచిన దేవుడా? నీ పిలుప తర్షీషా? అందుకనే పిల్లలారా, తర్షీషు యొక్క జాడలు చెదరగొట్టి, తర్షీషు యొక్క ఆలోచనలు పగలగొట్టి, తర్షీషు ఓడల్ని బద్దలు చేసి నీకు ఆయనను జ్ఞాపకం చేయించుకోవటానికి ఒక్కొక్కసారి ప్రభు నిన్ను వదిలేస్తాడు. ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ సోదరుడా, ముంచుకొచ్చిన అపాయకరమైన ఉపద్రవంలో ఉన్నావా? మరెన్నటికీ పైకి రాని కోపములో ఉన్నావా? ఒకవేళ పాతాళ గర్భములో ఉండి యాతన అనుభవిస్తున్నట్టు, పాతాళ గర్భంలో ఉన్న ఒక మృతుడు అనుభవించే యాతన అనుభవిస్తూ ఉన్నావా? అయితే ఈ రాత్రి ఆ కోపములో నుండి నువ్వు పైకి రావాలంటే నెంబర్ 1 ఆయన నువ్వు చెప్పరే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఏమి చేయగలడో జ్ఞాపకం చేసుకోండి. నీ పట్ల ఏం చేస్తానని మాట ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. పడిన స్థితి నుండి ఏ విధంగా లేవనెత్తగలడో జ్ఞాపకం చేసుకోండి. ఈ భక్తుణ్ణి ఉపద్రవంలో పడవేయటానికి, కోపంలో వదిలేయటానికి, సముద్ర పాతాళ గర్భంలోనికి నెట్టివేయటానికి గల కారణం ఆ భక్తుడు దేవునిని చెప్పరే మర్చిపోయాడు కాబట్టి జ్ఞాపకం చేపించడానికి దేవుడు అక్కడికి వదిలేశాడు. మందిరాన్ని జ్ఞాపకం చేపిస్తాడు దేవుడు, ఆరాధన జ్ఞాపకం చేపిస్తాడు, ఎవడు ఈ సమస్యను పరిష్కరించగలడో జ్ఞాపకం చేపిస్తాడు. ఎలా జ్ఞాపకం చేపించాలో ఆయనకి బాగా తెలుసు. జ్ఞాపకం చేపించటానికి అక్కడికి వదిలేశాడు. ఒక్కసారి కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళంనకు దిగిపోవు. దేవుని మరుసు జనులందరూ పాతాళంనకు దిగిపోవు. స్తోత్రం చెప్పండి. దేవునిని మరుచు జనులందరూ. మనోడు ఎక్కడ దిగిపోయాడు చెప్పరే? పాతాళానికి, కూపానికి, ఇంకెక్కడికి? ఉపద్రవంలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవునిని అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడికి ఎవరికి అమ్మ వచ్చారు చెప్పరే? తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే నువ్వు దేన్ని మర్చిపోయావో, ఏది మర్చిపోయావో దానిని జ్ఞాపకం చేయటానికి ఒక మాట చెప్పున. యాకోబుకి బేతేలులో నూనె పోసాను అన్న సంగతి ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అక్కడ మందిరం కడతానన్న సంగతి ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది మనోడికి. నూనె పోసి వచ్చాడు, ఇది దేవుని మందిరమే, కానీ అక్కడ ప్రభు దర్శించిన సంగతి మనోడు మర్చిపోయాడు. బేతేల్లో దర్శించాడు, బేతేల్లో నిచ్చెన మీద దర్శించాడు అన్న సంగతి మర్చిపోయాడు. మర్చిపోతే సుక్కోతులో పాకాలేశాడు. దేవుడు చూశాడు. గుర్తు చేయటానికి కుటుంబాన్ని డివైడ్ చేశాడు, భార్య బిడ్డలను వేరు చేశాడు, ఆస్తి అంతస్తులు విభాగించేశాడు.
అప్పుడు గుర్తొచ్చింది, నేను బేతేలులో నూనె పోసానని చెప్పి తన భార్య బిడ్డలందరిని పిలిచి అంటున్నాడు, ఇప్పుడు మనం బేతేలుకు వెళదాం రండి, అక్కడ మనం దేవుణ్ణి మనం కలుసుకుంటాం. స్తోత్రం చెప్పండి. గుర్తొచ్చింది రాలేదా యాకోబుకి? ఎవరికి ఎలా గుర్తు చేయాలో అలా గుర్తు చేపిస్తాడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఉపద్రవాలకు పంపి, మర్చిపోయిన వాడు వెళ్ళేది ఉపద్రవంలోనికి. దేవుని కార్యాలు మర్చిపోయిన వాడు వెళ్ళేది కోపంలోనికి. ఆ కోపంలో ఉన్న యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతన్ని కోపంలో నుండి బయటకు రప్పించాడు. మరొక మాట, అదే యోనా గ్రంథం. ఇతడు కూపంలోకి వెళ్ళటానికి, ఇతడు పాతాళ గర్భంలోకి వెళ్ళటానికి, ఇతడు ఉపద్రవంలోకి వెళ్ళటానికి మరొక కారణం, అదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. ప్రభువా, నేను ఈ పనే చేశాను. యోనా అంటున్నాడు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు. ఇతడు లక్ష్యముంచిందేంటి? ఒక వ్యర్థ దేవత. ఆ వ్యర్థ దేవత ఏంటి? అసత్యమైన వ్యర్థ దేవత అనండి. అసత్యమైన అంటే సత్యమైంది కాదు, అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యముంచాడు. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యముంచి తన కృపాధారమును విసర్జించాడు. అందుకే దేవుడు ఎత్తి ఎక్కడ పడేశాడు? ఉపద్రవంలో. ఎత్తి ఎక్కడ వదిలేశాడు? కోపములో. ఎత్తి ఎక్కడ వదిలేశాడు? పాతాళ గర్భములో. స్తోత్రం చెప్పు. ఎందుకని? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి తన కృపాధారాన్ని. ఇతడు ఉంచిన అసత్యమైన వ్యర్థ దేవత ఏంటి? హలో, దేవుని యందు లక్ష్యముంచవలసిన యోనా, దేవుని పిలుపు మీద లక్ష్యముంచవలసిన యోనా, దేవుడు ఎల్లమన్న నినివే పట్టణం మీద లక్ష్యముంచవలసిన యోనా, తన ఏర్పాటు మీద లక్ష్యముంచవలసిన యోనా, గురి మీద లక్ష్యముంచవలసిన యోనా ఇప్పుడు దేని మీద లక్ష్యముంచాడు? తన పిలుపు మీద కాకుండా, తన ఏర్పాటు మీద కాకుండా, ప్రభు తనను ఎల్లమన్నా నినివే పట్టణం మీద కాకుండా, తన పని మీద కాకుండా, ఇతడి మనస్సు దేని మీద లక్ష్యముంచాడు? అసత్యమైన వ్యర్థ దేవతల యందు ఆ వ్యర్థ దేవత ఏంటి? ఇతడు లక్ష్యముంచిన ఆ వ్యర్థ దేవత ఏంటి? స్వయిష్టం అనండి. ఒక్కొక్కరు ఒక అమ్మాయి మీద లక్ష్యముంచి తమ ఏర్పాటును పోగొట్టుకుంటారు. అందులో సంసోను ఒకడు. అతడు అసత్యమైన వ్యర్థ దేవత. సంసోను లక్ష్యముంచిన ఆ అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? తెలియలా. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యముంచి కృపాధారాన్ని విడిచిపెట్టాడు. దాగోను దేవతా మందిరం కింద పడి చచ్చిపోయాడు. అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? సంసోనికి ఇతర దేవుళ్ళు కాదు, తాను ప్రేమించిన దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన ఆ దెలీలాయే. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యముంచాడు. తన ప్రాణాన్ని దాగోను దేవతా మందిరంలో పోగొట్టుకున్నాడు. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యముంచిన సంసోను కృపాధారాన్ని విడిచిపెట్టేశాడు. తన పిలుపుని విడిచిపెట్టాడు. తన నాజీరు వ్రతాన్ని, తన ప్రతిష్టతను భంగపరుచుకున్నాడు. సచ్చిన శవాన్ని ముట్టకూడదంటే సచ్చిన సింహాన్ని ముట్టాడు. దాని కళేబరములో ఉన్న తేనె తిన్నాడు. తన పిలుపు మర్చిపోయాడు, తన ఏర్పాటు మర్చిపోయాడు, తన సంకల్పం మర్చిపోయాడు. దేవుడు తనను ఒక రక్షకునిగా పుట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలకు తాను ఒక రక్షకుణ్ణి అన్న సంగతి మర్చిపోయి, చచ్చిన దాన్నే ముట్టకూడదు, తినకూడదు అన్న కట్టుబాట్లన్నీ మర్చిపోయి వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి తినకూడని తేనె తిన్నాడా? ముట్టకూడని శవాన్ని ముట్టాడా?
కృపాధారాన్ని విసర్జించి, కృపాధారమైన క్రీస్తుని విసర్జించి ఒక వ్యర్థమైన అసత్యమైన వ్యర్థ దేవత అయిన దెలీలాను తన హృదయంలో పెట్టుకున్నాడు. పతనమైపోయాడు. మరెన్నడూ తిరిగి లేవలేదు. ఇప్పుడు సంసోనికి అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? దెలీలా. ఇస్కరియోతుకి అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? డబ్బు. డబ్బు మీద లక్ష్యం ఉంచి క్రీస్తును వదిలేశాడు. కృపాధారాన్ని విసర్జించాడు. కృపాధారాన్ని విసర్జించాడు. ఈ ఇస్కరియోతు యూదాకు కృపాధారమైన క్రీస్తుని విసర్జించడానికి గల కారణం ఏంటి? హలో, డబ్బు. అసత్యమైన వ్యర్థ దేవత. ఆ డబ్బే ఒక దేవతగా మారిపోయింది. శాంసన్కి దెలీలాయే ఒక దేవతగా మారిపోయింది. నీ బాయ్ ఫ్రెండ్ నీ హృదయంలో వ్యర్థ దేవతగా, కృపాధారమైన క్రీస్తును విసర్జించటానికి నీ బాయ్ ఫ్రెండే నీకొక విగ్రహమా? నీ గర్ల్ ఫ్రెండే నీకొక అసత్యమైన వ్యర్థ దేవతగా తయారైందా? అసత్యమైన వ్యర్థ దేవత అదే నీవు లక్ష్యం వస్తున్నది. అదే నీ సెల్ ఫోన్. అదే సెల్ ఫోన్ నీ అసత్యమైన వ్యర్థ దేవత. అసత్యమైన వ్యర్థ దేవత నీ హృదయములో దాని యందు లక్ష్యం ఉంచావు. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచావు. దేన్ని విసర్జించావు? హలో, దేన్ని విసర్జించావు? విసర్జించావు అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ కృపాధారమును విడిచి పారిపోయావని చెప్పి మూల భాషా గ్రంథంలో ఉంది. అసలు దేవుని విడిచిపెట్టి పారిపోయాడట. విసర్జించి అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ మూల భాషలో ఏముంటుందో తెలుసా? కృపాధారమును విడిచి పారిపోయాడట. వద్దు ప్రభా, నువ్వు నాకు వద్దు నాయనా, అసత్యమైన వ్యర్థ దేవత ఉందే సెల్ ఫోన్, దాన్ని విడిచి నేను ఉండలేను. అసత్యమైన వ్యర్థ దేవత ఉందే నేను లక్ష్య పెడుతున్న ఆ అమ్మాయి, అసత్యమైన వ్యర్థ దేవత ఉందే నేను లక్ష్య పెడుతున్న ఆ అబ్బాయి, అసత్యమైన వ్యర్థ దేవత ఉందే డబ్బు, అసత్యమైన వ్యర్థ దేవత ఉందే నా వ్యాపారం, అసత్యమైన వ్యర్థ దేవత ఉందే నా అలంకరణ, నా ఆడంబరం, నా గౌరవం, నా సుఖం. నేను లక్ష్యం ఉంచాను. చూసావా? నిన్ను కాకుండా ప్రభువా, కృపాధారమైన నిన్ను విడిచిపెట్టడానికి నా సుఖమే నాకు ఒక అడ్డైతే అదే ఒక అసత్యమైన. ఇప్పుడు యోనా ఉపద్రవంలోనికి వెళ్ళటానికి, హలో, ఉపద్రవంలోకి వెళ్ళటానికి, నెక్స్ట్ పాతాళ గర్భంలోకి వెళ్ళటానికి, కోపంలోకి వెళ్ళటానికి ఎవరు కారణం? అతడు కృపాధారాన్ని విడిచిపెట్టేశాడు. కృపాధారాన్ని విడిచిపెట్టి అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచాడు. ఇప్పుడు మరి ఈ యొక్క యోనా లక్ష్యం ఉంచిన అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? స్వయిష్టం అనండి. ఆ స్వయిష్టం ఏంటి? తర్షీషు. ఏంటి తర్షీషు అనే మాటకు అర్థం ఏంటి? సౌందర్యం. సౌందర్యం ఆకర్షించింది అతన్ని. ఆ సౌందర్యానికి లొంగిపోయాడు. అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచాడు. ఆ తర్షీషు ఆ వ్యర్థ దేవత, అసత్యమైన ఆ వ్యర్థ దేవత తన స్వయిష్టమనే వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచాడు. తర్షీషు యందు లక్ష్యం ఉంచాడు. కృపాధారమైన క్రీస్తును విసర్జించాడు. ఇది ఎవరు చెప్తున్నాడు? యోనాయే చెప్తున్నాడు. ప్రభువా, నేను మర్చిపోయాను కాబట్టి జ్ఞాపకం చేయటానికి నన్ను అక్కడ పడేశావు. అప్పుడు నేను కోపములో ఉండి నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నా. అసలు నేను కోపంలోకి వెళ్ళడం గల కారణం ఏంటి? కృపాధారమైన నిన్ను విసర్జించి నిన్ను విడిచి పారిపోయి అసత్యమైన వ్యర్థ దేవత దాని యందు నేను లక్ష్యముంచా. తర్షీషు యందు లక్ష్యముంచా. నా స్వయిష్టం యందు లక్ష్యముంచా. నేను అంటాను, దేవుని పిలుపా నీ స్వయిష్టమా? దేవుని ఏర్పాటా నీ స్వయిష్టమా? నీకు నీవే చేప కడుపులో బయటకు రావాలనుకుంటావా? ఒక కేక వేస్తావా?
పిల్లలారా ఆలోచించండి. ప్రస్తుతానికి ఒక మద్యపు కడుపులోనే ఉన్నావు, ఒక ఉపద్రవంలోనే ఉన్నావు, పాతాళ గర్భంలో ఉండి యాతన పడుచున్నావు, కోపంలో ఉండి మరెన్నటికీ నేను బయటికి రాలేనన్నట్లుగా గిచగిచలాడిపోతున్నావు. ఇప్పుడు నా ప్రభు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? కోపములో నుండి. యోబు గ్రంథం 33:28 ఒక్కసారి చదవండి. 33:28. కోపంలోనికి దిగిపోకుండా, కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కోపములో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ విమోచిస్తున్న శుభదినం. కోపములో నుండి నా ప్రభువు నన్ను విమోచించి ఉన్నాడని సాక్ష్యం ఇవ్వబోతున్న సుదినం. కోపం 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 కోపములో నుండి నా ప్రభు. ఏ కోపంలో ఉన్నావు? ఇక మరి ఎన్నటికీ నేను పైకి రాలేనురా, ఈ పాపాన్ని విడిచిపెట్టి నేను బయటికి రాలేనురా అనుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? నువ్వు కోపంలో ఉన్నట్టు కాదా? ఈ అప్పులో కోపంలో ఉండి నేను ఇక బయటికి రాలేనురా, ఇక మరి ఎన్నటికీ పైకి రాలేను, నా కష్టార్జితం అంతా అలాగే పోతుంది అని అనుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారో? ఈ రాత్రి ఆ కోపంలో నుండి ఇక నీవెన్నటికీ మరెన్నటికీ పైకి రాను అని నీవు అనుకుంటున్న ఆ కోపములో నుండి నా ప్రభువు నిన్ను పైకి తీసుకుని వచ్చి విడిపించబోతున్నాడు. కోపములోండి నా ప్రభు మిమ్మల్ని విమోచించబోతున్నాడు. అయితే విమోచించాలంటే మీరు చేయాల్సింది రెండే, ఏం లేదు. ఎక్కడ ఆయనను మర్చిపోయావు? అది నువ్వు నీ పిలుపును మర్చిపోయావా? నీ ఏర్పాటు మర్చిపోయావా? దేవుడు నీకు అప్పగించిన పనిని మర్చిపోయావా? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు మర్చిపోయావా? మర్చిపోతే జ్ఞాపకం చేసుకుందువు కాక. 2 నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక రెండోది, కృపాధారమైన క్రీస్తు మీద కాక ఏ అసత్యమైన వ్యర్థ దేవత యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ అసత్యమైన వ్యర్థ దేవతని విడిచిపెట్టు. అర్థమైందా? అసత్యమైన వ్యర్థ దేవత ఏంటి? నువ్వు లక్ష్యం ఉంచిన అసత్యమైన వ్యర్థ దేవత నీకు తెలుసు. నీవు లక్ష్యం ఉంచిన అసత్యమైన వ్యర్థ దేవత ఏంటి? సెల్ ఫోనా, స్వయిష్టమా, స్వమార్గమా, సుఖమా? నువ్వు లక్ష్యం ఉంచింది ఏంటి? దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నిన్ను విసర్జించటానికి ఈ అసత్యమైన ఈ వ్యర్థ దేవతే ప్రభువా, ఈ తర్షిష్ అనే వ్యర్థ దేవతే ప్రభువా, ఈ సెల్ ఫోన్ అనే వ్యర్థ దేవతే ప్రభువా, సుఖం అనే వ్యర్థ దేవతే ప్రభువా, దీన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పు. ఇక 3వది, కోపములో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు చేయాల్సిన 3వ పని 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లింపక మానను. అంటే ఏంటి? ఏం మొక్కున్నాడు యోనా? ఏం మొక్కున్నాడు? మాట్లాడరే. ప్రభువా, ఈ కోపంలోకి వెళ్ళిన తర్వాత బయటికి రాకముందు అతను చేసుకున్న 3 తీర్మానాలు. నెంబర్ 1, యెహోవాను మర్చిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 2, తాను లక్ష్యం ఉంచిన వ్యర్థ దేవతను విడిచిపెడుతున్నాడు. నెంబర్ 3, ప్రభువా, నేను నీతో చెప్పిన ఒడంబడిక, తీర్మానం, సమర్పణ, మొక్కుబడి చెల్లింపక చెప్పరే మానను. ఇక్కడ మొక్కుబళ్ళు అనుంది, కానీ మూల భాష అనువాదులు ఏమంటుంది తెలుసా? నీతో నేను చేసిన ఒడంబడిక నెరవేర్చక మానను అనుంది. ఇప్పుడు యోనా దేవునితో చేసిన ఒడంబడిక ఏంటి? నినివేకి వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్తానన్నాడు చెప్పరే?
ఇదేగా ఆయన చేసింది. నినివేకి వెళ్తానన్నాడు. నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా ఎక్కడికి వచ్చి పడ్డాడు? యొప్పే నుండి బయలుదేరి నినివేకు వెళ్ళవలసిన వాడు తర్షీషుకి వెళ్తున్నాడు. కానీ మరలా శాప తీసుకొచ్చి ఎక్కడ పడేసింది? ఎక్కడున్నావురా ఆలకాడ అన్నట్టుంది ఆ వారం. ఎక్కడేసావు గొంగడంటే వై, కారణం ఏంటి చెప్తాను. కారణం ఏంటి? అక్కడే ఎందుకున్నాడు? మరలా యొప్పేకి వచ్చి పడ్డాడు. యోనాని తీసుకొచ్చి, ఇప్పుడు యోన సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మత్యానికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఆ మత్యం మింగేసిన తర్వాత ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ చేప కడుపులో నుండి 3 సెకండ్లు బయటపడేయగలడు. ఎవరిని? యోనాని. 3 నిమిషాల్లో బయటపడేయగలడు. కానీ ఎన్ని రోజులు ఉంచాడు దాంట్లో? ఎందుకు ఉంచాడు? చేతగానోడయ్యా చెప్పరే, ఎందుకు ఉంచాడు? 3 రోజులు ఎందుకు ఉంచాడంటే, ఈ ఇతరులు ఆఖరిన మాట అనాలి. ఏమాట అంటే, ఎంత ప్రార్థన చేసినా 3 రోజులట జాగ్బోనేన్ గారు రాస్తా అన్నాడు. ట్రై చేశాడంట. ఎక్కడి నుండి? అక్కడుండి కూడా ట్రై చేశాడంట. చేప కడుపులో ఉండి కూడా ట్రై చేశాడు. ట్రై చేసి వల్ల కానప్పుడు పైకి ఎక్కుతుంటే జారి కింద పడుతున్నాడు. వల్ల కానప్పుడు అప్పుడు ప్రార్థన మొదలెట్టి ఆఖరికి ప్రార్థన చేస్తూ ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 1 ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 2 తాను లక్ష్యముంచిన వ్యర్థ దేవతలను విడిచిపెట్టాడు. నెంబర్ 3 ప్రభువా నేను నీతో చేసిన ఒడంబడిక నెరవేర్చక చెప్పాలి మానను. నేను నీతో చేసిన ఒడంబడిక, తీర్మానం, సమర్పణ నెరవేర్చక మానను అన్నాడంతే. ఆ మాటని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చేప తీసుకొచ్చి యోనాను నేల మీద కక్కివేసింది. కళ్ళు తెరిచి చూశాడు యోనా. ఎక్కడున్నాడు? యొప్పేలో ఉన్నాడు. నేను ఎక్కడ ప్రారంభించానో అక్కడే ఉన్నాను. దేవునికి అయిష్టంగా మనం ఏం చేసినా ఏమీ చేయలేము. అక్కడే ఉన్నాడు. అప్పుడు ప్రభు యోనా రెండవసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. 3వ వచనంలో చూడండి. తట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు స్తోత్రం చెప్పు. ఆ ఒక్క మాటలో ఎంత భావం ఉందో చెప్పునా. ఒక్కసారి ప్రత్యక్షమైనప్పుడు ఇతడు లొంగలేదు, ఒక్కసారి దర్శించినప్పుడు లొంగలేదు. కానీ ఇతడు చెడిపోయాడు, పతనమైపోయాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు? కోపంలోకి వెళ్ళిపోయినా కూడా వాణ్ణి విడిచిపెట్టక బయటికి తీసుకొచ్చి మరలా రెండవసారి అతనికి, నువ్వు ఒకసారి ఓడిపోయినా, నువ్వు ఒకసారి జారిపోయినా, మరొక ఆప్షన్ ఇవ్వగలిగిన వారు ఒకే ఒక్కరు, ప్రభువైన యేసుక్రీస్తు. స్తబులు కూడా దేవుని మహిమపరచండి. ఇక్కడ యోనా మొదటి పిలుపులో ఓడిపోయాడు, మొదటి పిలుపులో జారిపోయాడు, మొదటి పిలుపులో ఆయన్నే మర్చిపోయాడు, ఆయన సంకల్పాన్ని మర్చిపోయాడు, ఆయన పిలుపును మర్చిపోయాడు, ఆయన ఏర్పాటు మర్చిపోయాడు, ఆయన నేర్పిన భక్తి మర్చిపోయాడు, ఆయన నేర్పిన సమర్పణ మర్చిపోయాడు, వాక్యం మర్చిపోయాడు, వాక్యానుసారంగా జీవించడం మర్చిపోయాడు, ఆయననే మర్చిపోయాడు. వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచాడు. అంటే స్వయిష్టం అనే వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచాడు. కానీ అతన్ని గుర్తు చేయటానికి దేవుడు ఉపద్రవంలోకి వదిలాడు, పాతాళ గర్భంలోకి పంపించాడు. నెంబర్ 3 కోపంలోకి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోనా గుర్తొస్తుంది తన పాపం. అక్కడికి వెళ్ళిన తర్వాత తమ దేవునిని జ్ఞాపకం చేసుకున్నాడు.
ఏ స్థితి నుండి పిలువపడ్డాడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ గుంట నుండి తీయబడ్డాడు జ్ఞాపకం చేసుకో. ఎంత గొయ్యిలో నుండి దేవుడు అతను పైకెత్తాడో జ్ఞాపకం తమ దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 2, తాను అనుసరించిన కృపాధారమైన దేవుని విడిచిపెట్టి తాను లక్ష్యముంచిన వ్యర్థ దేవతలను విడిచిపెట్టాడు. 3, ప్రభువా నీతో నేను చేసిన ఒడంబడిక నెరవేర్చక మానను అని తీర్మానం చేసి. అసలు ఒడంబడిక అంటే ఏంటి? ఒడంబడిక ఏంటి? ఒడంబడిక అంటే ఏంటో చెప్పనా? ఒక దైవజనుడు చెప్తాడు. ఒక దైవజనుడైనా ఒక విశ్వాసైనా దేవుడితో చేసుకునే ఒడంబడిక ఎలా ఉండాలంటే, తెల్ల కాగితం మీద కింద సంతకం పెట్టి ప్రభు చేతికి అప్పచెప్పాలంట. అర్థమైందా? తెల్ల కాగితం మీద కింద సంతకం పెట్టి ప్రభుకి అప్పచెప్పాలట. ఇది చేస్తాను అది చేస్తాను నువ్వు చెప్పడం కాదు. ఒక తెల్ల కాగితం మీద సంతకం పెట్టి ఇట్లు తమ విధేయుడు లేకపోతే తమ స్నేహితుడు కింద సంతకం పెట్టి, ప్రభువా ఇందులో నీకు ఇష్టమైంది అంటూ, ఇందులో నీకు ఇష్టమైందంతా నువ్వు రాసుకో, దాని అంతటికి నేను విధేయుణ్ణి. పైన నువ్వేమన్నా రాసుకో, నాకు అనవసరం, కింద నేను విధేయుణ్ణి అంతే. నువ్వు చచ్చిపో విధేయుణ్ణి, నువ్వు నినివేకెళ్ళు విధేయుణ్ణి, నువ్వు ఆస్తిపోస్తులన్నీ అప్పగించుకో విధేయుణ్ణి, సర్వం కోల్పో విధేయుణ్ణి. దట్ ఈస్ డెడికేషన్. అది తీర్మానం, అది ఒడంబడిక. ఒక తెల్ల కాగితం మీద కింద సంతకం పెట్టి, మీరేమన్నా చేయండి ప్రభువా నేను అంగీకరిస్తున్నానని ఒప్పుకుంటావా? యోనా అదే చేశాడట. యోనా చేసింది అదేనట. ఒప్పుకున్నాడట, అప్పగించుకున్నాడట. ఇక్కడ నిన్ను అప్పగించుకుంటున్నాను ప్రభువా, కోపములో ఉండి, ఇక మరెన్నటికి రాలేని కోపములో నుండి అప్పగించుకుంటున్నాడట. ప్రభువా ఒడంబడిక తీర్మానం నేను నెరవేర్చక మానను. నీ పిలుపేంటి, నీ సమర్పణ ఏంటి, నీ వైరాగ్యం ఏంటో దాన్ని నెరవేర్చక మానని చెప్పి దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటావా? సోదరుడా, ఈరోజు నేను ప్రభు అడుగుతున్నాడు, నిన్ను కోపములో నుండి లేపటానికి ఆయన ఇష్టపడుతూ, నువ్వు కొన్ని షరతులు పెట్టి కింద సంతకం పెట్టొద్దు. ఇలా ఉంటా అలా ఉంటా, ఎవరు ఉండమన్నాడు అలా, అది నీకు ఇష్టం, అది నీ స్వయిష్టం, అది తర్షిషు మార్గం. తెల్లబట్టలే కట్టుకుంటా, లుంగియే కట్టుకుంటా, గడ్డమే తీని, ఇవన్నీ నీ ఇష్టం, అది స్వయిష్టం. నో, ఒక అంగీకారానికి వస్తావా? నా చిత్తానికి లోబడతావా? రెండవసారి నీకు ప్రత్యక్షత ఇస్తా. అగ్రిమెంట్ చేసేలో, ఒడంబడిక చేసేలో పైన కొన్ని షరతులు రాసి ఇప్పటి వరకు ఆటాడావు. ఇది మహిమ గల వచనం కాబట్టి పైన నువ్వు రాసిన షరతులు కాదు, అది ఒడంబడిక కాదు, అది తీర్మానం కాదు, అది డెడికేషన్ కాదు. అదేమనండి ప్రభా నేను అన్నాను అదే చేస్తున్నాను అంటావు నువ్వు. అసలు అది ప్రభువుకి ఇష్టమేనా? ఈ పరమైన వాటిని ఆశ్రయించినంత మాత్రాన ఆయన సంతృప్తి పడిపోతాడా? అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రధాన యాజకుని అంటాడు, ఓ సున్నపు కొట్టిన గోడ. ప్రధాన యాజకుడిని సభ ముందు నిలబడి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఓ సున్నపు కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడన్నాడు. సున్నపు కొట్టిన గోడ, ప్రభువు నిన్ను కొడతాడు. పైకి తెల్లంగి వేశానని, నిలువేలు ఎక్కడి దాకా ఉందని
తెల్లని వస్త్రం కట్టుకుంటున్నానని ఫీల్ అవుతున్నామేమో. అలా ఉండటం పెద్ద విశేషమేం కాదు, అది పెద్ద సమర్పణేం కాదు. అవి బాహ్యపరమైనవి, అవి అవసరమే. కానీ అంతకంటే దేవుడు కోరుకుంటున్నవి ఇంకా ఉన్నాయి. అవి నీతో చెప్పడు. నువ్వేం కావాలో ఆయన తీర్మానం చేసుకోవాలి, నువ్వు కాదు. నువ్వేం కావాలో ఆయన ఎగిరి అయిపోవాలి. ఒక తెల్ల కాగితం మీద, ఇదిగో జీవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకు అంకితం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుతుంటే మునిపెన్నడు తెలియని గొప్ప విషయాలు, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా, మనను ఆవరించి ఉంది. ఏంటి ఆవరించి ఉంది? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి, మనసు పెట్టి చదవండి. అక్కడ త్యాగాలు కనపడతాయి. విశ్వాసం ద్వారా దాన్ని పొందుకున్నారు, దీన్ని పొందుకున్నారు అనేది కనపడకూడదు. వాళ్ళ త్యాగాలు కనపడతాయి. స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా కొంతమంది పొందారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికించుకున్నారు. కానీ కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిరి. 36వ వచనం. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించితే రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. సేవకుడ, ఇందులో ఒక్కటి మనం చేయగలమా? ఇందులో ఒక్కటి నీకు, నా దైవజనుడా, లోకము చేత నువ్వు తిరస్కారం పొందటానికి నేను పిలిచానని ప్రభువు నీ తెల్ల పేపర్ మీద రాస్తే కింద నువ్వు సంతకం పెట్టగలవా? కొరడా దెబ్బలతో కొట్టబడటానికి నేను ఎన్నిక చేశానంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టగలవా? ఎంత గొప్ప మాటలు! తిరస్కారం పాలయ్యారు, ఖడ్గం పాలయ్యారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు. అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరగలాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. మనం అనుకుంటాం వాళ్ళు నా వారు, వీళ్ళు నా వారని. ఎవరు మన వాళ్ళు కాదు, మర్చిపోండి. ఎవరు మన వాళ్ళు కాదు. ఈరోజు ఎంతమంది ఒక ఒడంబడిక చేస్తారు? ఈరోజు మధ్యాహ్నం ప్రభు నన్ను అడిగిన మాట, సాయంత్రం పూట, సాల్మన్ 7 సంవత్సరాల క్రితం బలిపీఠం దగ్గర ఒక సమర్పణ చేసుకొని దాని ప్రకారం నడుస్తున్నానని చెప్పి ఫీల్ అయిపోతున్నావు. అదో పెద్ద సమర్పణలాగా పెద్ద పడాయి కొట్టుకుంటున్నావు, డబ్బు కొట్టుకుంటున్నావు. నో డెడికేషన్. అది కాదు తీర్మానం, అది కాదు. మరి ఏంటి ప్రభువా, నేనేదైనా చేస్తాను, నా చిత్తానికి లోబడతానని చెప్పి ఈరోజు పైనున్న వాటిని కొట్టివేసి తెల్ల కాగితం మీద సంతకం పెట్టిస్తావా? చెప్పండి. యోనా అంటున్నాడు, ఉపద్రవంలో ఉండి అలా చేస్తాను ప్రభువా, అలా చేస్తాను, ఆ తీర్మానంలోకి వస్తానన్నాడు. ఈ లోకం నాకు యోగ్యమైనది కాదు అన్నాడు. అప్పుడు వెంటనే
మరలా రెండవసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై రెండవ మారు అన్నప్పుడు నా గుండెల్లో ఒక తెలియని సంతోషం. అసలు అక్కడే పోయింది యోనాకు పిలుపు. నినివేకు వెళ్ళమంటే తర్షీషు బయలుదేరినప్పుడే పిలుపు పోయింది, ఏర్పాటు పోయింది. కానీ మరొక్కసారి దేవుడిని అవకాశాన్ని నీ ముందు పెడుతున్నాడు. మరొక్కసారి ద్వారాన్ని తెరవటానికి ఇష్టపడుతున్నాడు. నీ పిలుపును, నీ ప్రత్యక్షతను నీ ముందుంచి నిన్ను ముందుకు తోడుకొని పోవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ప్రభు జీవితాంతో నువ్వు ఇలా ఉండిపోవాలంటే ఉండిపోతావా? నపుంసకులుగా మార్చిపోవాలంటే మార్చబడతావా? సేవ కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు లేరా బైబిల్లో? ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. నపుంసకత్వం అంటే ఏంటి? హలో, నపుంసకత్వం అంటే ఏంటి? మర్మాంగవయములను కోసేయటం. ఇక అవి లేవు. ఆడదానికి ఆడవయవం లేదు, మగవాడికి మగవయవం లేదు. మర్మాంగవయములు కోయబట్టం అంతే. ఇక వాళ్ళకి పాపం చేయటానికి వీలుబాటు లేకుండా. అలా బైబిల్లో ఎంతమంది త్యాగం అసలు ఈనాటి క్రైస్తవ్యమేనా అని అడుగుతున్నా. ప్రభు నన్ను అడిగిన మాటలు అడుగుతున్నా. మనం చేసే క్రైస్తవ్యమేనా? ఈ రాత్రి ప్రభు చిత్తానికి నువ్వు అంగీకరించగలిగితే, ప్రభువా నీకిష్టమైన రీతిలో నేను నడుచుకుంటానని ఒక్క సమర్పణ నువ్వు చేయగలిగితే, కోపములో నుండి నా ప్రభు నిన్ను పైకి లేవనెత్తటానికి నా తండ్రి ఇష్టపడుతున్నాడు. కోపములో నుండి నా ప్రభు నిన్ను పైకి లేవటానికి ఇష్టపడుతున్నాడు. సోదరుడా, తర్షీషు దాకా వెళ్ళావు, కానీ మరలా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? యొప్పే దగ్గరే ఉన్నావు. ఎక్కడ ప్రారంభించావు అక్కడే ఉన్నావు. వై నీదంతా మర్చిపోయావు. నీ జ్ఞాపకం చేయడానికి దేవుడు ఉపద్రవాలు వేశాడు. ఉపద్రవాల పట్ల నీవు చేప కడుపులో బయటికి రావడానికి ప్రయత్నం చేయడం కాదు. సుక్కోతులో పాకాలేయటానికి ప్రయత్నం చేయడం కాదు. ఒక్కసారి దేవుని చిత్తానికి లోపడు. అసత్యమైన వ్యర్థ దేవతను దేన్ని లక్ష్యం ఉంచి నువ్వు దేవునికి దూరం అయ్యావు? అసత్యమైన వ్యర్థ దేవత ఎవరు? నీకే తెలుసు. ఒక రోజున ఇదే వాక్యంతో అసత్యమైన వ్యర్థ దేవత యందు లక్ష్యం ఉంచి కృపాధారాన్ని విసర్జిస్తావా అని ఒక దైవ సేవకుణ్ణి దేవుడు స్వరమెత్తి మాట్లాడాడట. భక్త సింగ్ గారండి, అసత్యమైన వ్యర్థ దేవతను లక్ష్యం ఉంచి కృపాధారమైన నన్ను విసర్జిస్తావా అని అడిగాడట ప్రభు. ఏం ప్రభు, నేను ఎప్పుడో దేవతలు విడిచిపెట్టేశానే, అసత్యమైన వ్యర్థ దేవత నేనేం అనుసరిస్తున్నాను, నేనేం లక్ష్యం ఉంచాను? నీ భార్య సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండా అన్నాడట. అవును ప్రభు, మరి చేసుకున్నాను కదా. అసత్యమైన వ్యర్థ దేవతను లక్ష్యం ఉంచి కృపాధారమైన నన్ను విసర్జిస్తావా, అసత్యమైన వ్యర్థ దేవతను విసర్జిస్తావా అన్నాడట. దాన్ని విసర్జిస్తాను ప్రభు. నీ ఉద్యోగాన్ని విసర్జిస్తావా, నన్ను విసర్జిస్తావా? ఉద్యోగాన్ని విసర్జిస్తాను ప్రభు. అదే రోజున రెండింటిని వదిలేశాడు, తన భార్యను వదిలేశాడు భక్తి సింగ్ గారు. ఉద్యోగాన్ని, ఆ రోజుల్లో ఇంజనీర్ అండి, ఉద్యోగాన్ని వదిలేశాడు, సన్యాసం పుచ్చుకున్నాడు. బ్రతికినంత కాలం నాసీరుతో బ్రతికాడు. అలాంటి త్యాగాల్లో ఒక్క త్యాగం మనం చేయగలిగితే, తెల్ల కాగితం మీద సంతకం చేసి అప్పచెప్పాడు, మోకాళ్ళ మీద సంఘాలు కట్టాడు. నా నుండి మీ నుండి కూడా ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్న సమర్పణ ఇదే. నా బిడ్డల కోసం ప్రభు వద్దు, బిడ్డలు పెద్దలు అయిపోయారు, రెక్కలు వచ్చినాయి, బిడ్డలు పెద్దలు అయిపోయారు, రెక్కలు వచ్చినాయి. భార్య
పోషించబడగలిగిన కృప ఉంది. నీ పని ఏంటి? ప్రభుకు లోబడిపో, అంగీకారం అయిపో. ఒకవేళ ఈ రాత్రి సూటిగా దైవ సేవకులతోనే నా తండ్రి మాట్లాడుతున్నాడేమో. దేవుని కొరకు నువ్వు ఒక్క త్యాగాన్ని చేయలేకపోతే నువ్వు ఆయనకు అవసరం లేదు, నేను ఆయనకు అవసరం లేదు. భ్రమపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ నీ దృష్టిని పరమందున్న వాటి వైపు మళ్ళిస్తుంది. నీ దృష్టిని ఆ మహిమగల సింహాసనాన్ని చూపిస్తుంది. నీ స్థానం క్రీస్తు కుడి పార్శ్వమని చూపిస్తుంది. పరిశుద్ధాత్మ నీ స్థానం అది, నీ స్థానం అది దేవుని కుడి పార్శ్వం. ఆ స్థానం కొరకు నీ సింహాసనం, నీ కిరీటం, నీ ప్యాలెస్ అదుకో. నీ దృష్టిని పైనున్న వాటి వైపు మళ్ళించేది పరిశుద్ధాత్మ. భ్రమపరచు ఆత్మ అబ్రహామును దేవుడు ఆశీర్వదించను, అతడు గొప్పవాడాయను. డైవర్ట్ చేస్తుంది, భూ సంబంధమైన వాటి మీద తీసుకుని వెళ్తుంది. ఈ రెండిట్లో ఏది భ్రమపరచు ఆత్మో, ఏది పరిశుద్ధాత్మో మీరు టాలీ చేసుకుని నడవగలిగితే ఆ నిత్యత్వం కొరకు ప్రాకులాడతాడు. ఒకవేళ భూమి మీద సంఘస్థాపన జరగట గల కారణం ఏంటో చెప్పున? యేసు తన అమూల్యమైన రక్తాన్ని కార్చింది. భూ సంబంధమైన వాటి కొరకు కాదు, పైనున్న వాటిని నీకు ఇవ్వాలని, తనతో కూడా నిన్ను చేర్చుకోవాలని. ఈ లోకంలో అనేక శ్రమలను అనుభవించి ఆ నిత్యత్వంలో రాజ్యంలో చేర్చబడాలని. పిల్లలారా, నిన్ను ఒక కోపంలో నుండి, నాశనకరమైన కోపంలో నుండి ఈ మాట మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళాలి. ఆ కోపంలో నుండి నా ప్రభు ఈరోజే విడిపిస్తున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మీ చేతులెత్తి, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అటు ఇటు తిరగొద్దు, చేతులెత్తండి, ప్రార్థించండి. చాలు. చేతులెత్తండి, ప్రార్థించండి. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు. చేతులెత్తి మనస్ఫూర్తిగా కౌగిటిలో అత్తుకొను నా చింతల బాపును. కౌగిటిలో అత్తుకొను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చున, కన్ను మూసుకోండి, నన్ను చేర్చున ప్రియుడు. చేతులెత్తి, కన్న తల్లి చేర్చునట్లు చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేతులెత్తి, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు
ఎన్నడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. మరొకసారి చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్నీళ్లతో కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను. యవన బిడ్డలారా ఆత్మలో ప్రార్థించుకో. తెల్ల కాగితం మీద సంతకం చేసిస్తాను ప్రభా, నన్ను వాడుకో. కౌగిటిలో నిలుపును, చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపు. చేతులెత్తి చేయి పట్టి నిన్ను శిఖరం మీద, ప్రపంచంలోనే ఒక శిఖరం మీద ఆయన నిలపాలనుకుంటున్నాడు. కోపములోండి లేపి ఒక శిఖరంపై నిలపాలనుకున్నాడు. నీ వాడం అడిగితే చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును. ఆత్మలో చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు ఆత్మలో కన్యలతో కన్న తల్లి చేర్చున. ఆయన కవుట్లోకి వస్తావా? చేర్చున ప్రియుడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. ఆత్మలో చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు. ఆత్మలో నింపబడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మలో హల్లెలూయా రబందరషాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. Glory Father, mighty Lord. Hallelujah, 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 hallelujah. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి సభలు కొడుతూ నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి గ్లోరీ ఆల్మైటీ జీసస్ ఆల్మైటీ ఫాదర్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి
నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును. Mighty Lord, presence of the God, ఆత్మతో నింపబడు, ఆత్మతో ఆరాధించు. శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై. కదలండి, విగ్రహాల్లో ఉండదు, విగ్రహాల్లో ఉండదు. నా కొరకై నా పాపము చెయ్యి విడువడు, ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శతధరమనశో సాధునా Mighty Lord, in the name of Jesus. చేతులెత్తి నీ ఒడంబడిక ఏంటో ప్రభుతో చెప్పు. ఆ ఒక్కటి చేస్తాను, ఈ ఒక్కటి చేస్తాను, ఈ 5 చేస్తాను, ఈ 10 చేస్తాను వద్దు. నా జీవితం అంతటిలో నీకు ఇష్టమైంది చేస్తాను. తెల్ల కాగితం మీద సంతకం పెట్టిస్తున్నాను. నీ ప్రణాళిక చొప్పున నన్ను వాడుకో. శిఖరంపై నిలుపు. నీ కుడి పార్శ్వం మీద స్థానం ఇవ్వండి చాలు. నీ ఎదుట ఉన్న బహుమానం ప్రార్థిస్తావా? ప్రభు నిన్ను కోపము నుండి లేపటానికి
కూపములో ఉండి నేను లేపటానికి నా తండ్రి తన చేయి చాపాడు. ప్రారంభిస్తున్నాడు. నీ నోటి మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకటి మాత్రం నిజం, నీ హృదయంలోకి బలవంతంగా రాడు. బలవంతంగా నీతో ఏమీ చేపేడు. నువ్వు ఇష్టపడతావా? దేనికి ఇష్టపడి నువ్వు సేవ చేస్తున్నావు? ఒప్పుకో. నన్ను వాడుకో ప్రభువా. నీ రాజ్య విస్తరణ కొరకు నేను లక్ష్యం ఉంచిన వ్యర్థ దేవతలన్నీ విడిచిపెడుతున్నాను. ఇప్పటి వరకు ఏ ఘనత మీద లక్ష్యం ఉంచాను? ఏ ఘనత మీద లక్ష్యం ఉంచాను? సిలువలో నువ్వు ఏ ఘనత పొందావయ్యా? బజార్లో నేను కరపత్రిక పంచడానికి ఇప్పుడు నాకు ఘనత కావాలా? సేవ చేయటానికి నాకు ఒకటి స్టేజీ కట్టాలా? నాకొద్దు ప్రభువా. బజార్లో నిలబడి వీధిలోనైనా నీ మాటలు చెప్తాను. నశించిపోతున్న ప్రజల్లోనికి వెళ్తాను. ఇప్పటి వరకు ఘనత అనే వ్యర్థమైన దేవత యందు లక్ష్యం ఉంచాను. అనే వ్యర్థమైన దేవత యందు లక్ష్యం ఉంచాను. అందరి సేవకుల వలె నేను కూడా ఉండాలని వ్యర్థమైన దేవత యందు లక్ష్యం ఉంచాను. ప్లీజ్ డాడీ, నన్ను క్షమించు. నా సెల్ ఫోన్ నాకు వ్యర్థమైన దేవత. నా బంధువర్గమే నేను లక్ష్యం ఉంచే వ్యర్థమైన దేవత. ఆ స్త్రీయే ఆ వ్యర్థమైన దేవత. ఆ బాయ్ ఫ్రెండే ఆ వ్యర్థమైన దేవత. మనస్ఫూర్తిగా చెప్తావా? కృపాధారమైన నేను విసర్జించి కృపాధారమైన నేను విడిచిపెట్టడానికి ఏ వ్యర్థమైన దేవత యందు నేను లక్ష్యం ఉంచానో దాన్ని నేను వద్దనుకుంటున్నానని ఒక్కసారి చేయెత్తి చెప్తావా? తెల్ల కాగితం మీద ఒక సంతకాన్ని చేసి అప్పచెప్పగలవా? సోదరుడా, ప్రభు నేను పిలుస్తున్నాడు.